నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రేపు పొద్దున్న జరగబోయే మృగశిర కార్తీక రోజున అనగా జూన్ 8, 9 తేదీల్లో చేపబంధు కార్యక్రమం అయితే జరగబోతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీ ఎత్తున సంఖ్య ప్రజలు అయితే రావడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇంతవరకు ఇతర గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళని చూసుంటాం మనం. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అయితే రేపు జరగబోయే కార్యక్రమానికి ఇప్పటికే భారీ ఎత్తు సంఖ్యలో ప్రజలైతే రావడం జరిగింది. అయితే ఈ మహాప్రసాదాన్ని ఉబ్బస మరియు దగ్గు అనేక ఇతర కారణాలతో ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఈ మెడిసిన్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనేది ప్రతిదీ అయితే ఉంది. సో దీనికి సంబంధించి మందును స్వీకరించడానికి ఇప్పటికే చాలా మంది ప్రజలు చాలా దూరం నుంచి కూడా రావడం జరిగింది. ఇటు పక్కన పోలీస్ సిబ్బందితో పాటుగా గవర్నమెంట్ కూడా ఇప్పటికే మంచినీరు త్రాగు కానీ, లేకుంటే ఇక్కడికి వచ్చిన వారికి స్టే చేయడానికి కానీ చాలా రకాల సిబ్బందికి సంబంధించిన వాటన్నిటిలోనూ కూడా ఇప్పటికే ఉన్న గవర్నమెంట్ చాలా చక్కగా చాకనిత్యం వహిస్తుంది. అయితే పోలీసులు కూడా చూసుకోవచ్చు, చాలా చక్కని బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అటుపక్క ప్రజలను చూస్తుంటే ఇప్పటికే ఓ పక్కన టికెట్ కౌంటర్ దగ్గర కూడా వాళ్ళ టికెట్లు తీసుకొని లోపలికి రావడానికి భారీ ఎత్తు సంఖ్యలో బయట ప్రజలైతే ఏర్పాటు జరిగింది. అయితే ఇంకో పక్కన ఇప్పటికే రేపు జరగబోయే కార్యక్రమానికి ఈ రోజే ఇంత సంఖ్యలో ప్రజలు కనిపిస్తున్నారు అంటే రేపు మరింత సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పోలీస్ బందోబస్తు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇటుపక్క చూసుకోవచ్చు, లోపల వచ్చిన వాళ్ళకి స్టే చేయడానికి, కూర్చోవడానికి కానీ, లేకుంటే అనారోగ్యంతో ఉన్నవారికి, కాస్త నీరసంగా ఉన్నవారికి, అలసటతో ఉన్నవారికి కూడా వారు రెస్ట్ తీసుకోవడానికి, పడుకోవడానికి గల చోటును కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో లోపల కూడా టెంట్ అవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా త్రాగునీటి సౌకర్యాలను కూడా వాళ్ళకి అందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు పక్కన పోలీస్ సిబ్బంది కూడా వారి పని వారు చాలా చాకచక్యంగా చేస్తున్నారని తెలుస్తుంది. సో చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చాలామంది ఈ చేప మందును అయితే స్వీకరించడానికి వస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్నో ఇయర్స్ నుంచి కూడా ఇదే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం, అయితే ప్రతి ఏటా వచ్చే వానాకాలంలో మొదటి రోజు, అయితే ఏదైతే ఈ సమ్మర్ వల్ల అనారోగ్యాలకు పాలైన వాళ్ళు ఉంటారో వారిలోని అనారోగ్యం అంతా కూడా వానాకాలం రాగానే సో వారిలో ఉన్న రోగాలన్నీ కూడా బయటపడతాయి అని చెప్తున్నారు. అయితే మనము భక్తిని కుటుంబస్తులతో మాట్లాడినంత వరకు వారు చెప్పింది ఏంటంటే ఈ మృగశిర కార్తీక రోజున ఇవ్వడానికి గల కారణాలు కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే ఏంటంటే ఏదైతే వారికి వాళ్ళ వంశస్థులు పూర్వీకులు ఏదైతే చెప్పారో సో పలానా రోజున ఈ మందు అనేది ప్రతి ఒక్కరికి ప్రసాదం రూపంలో అందజేయడం వల్ల వారికి వచ్చే అనారోగాల నుంచి బయటపడడంతో పాటుగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. అయితే ఆస్మాతో ఇబ్బంది పడుతున్నవారు కానీ, దగ్గుతో ఇబ్బంది పడుతున్నవారు కానీ, ఎలర్జీలతో ఇబ్బంది పడుతున్నవారు కానీ వీరందరికీ కూడా ఈ రోజు ఏదైతే మృగశిర కార్తీక రోజున పంచే ఈ చేప మందు ప్రసాదాన్ని స్వీకరిస్తారో వారందరికీ కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందని, అంటే ఒక్కసారి కాదు దాదాపు 3 సార్లు తీసుకోవాలి. అయితే ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒక్కసారి చొప్పున 3 సార్లు ఈ చేప మందు ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా వారికి వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యంగా బయటపడతారని చెప్తున్నారు. అయితే దాంతోపాటుగా మనకి ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా వచ్చిన వారందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలను ఇక్కడ గవర్నమెంట్ చాలా చక్కగా ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పచ్చు. అటు పక్కన చూసుకోవచ్చు, వచ్చిన వారికి కూర్చోవడానికి కానీ, వాళ్ళు కూర్చునే విధంగా వారికి లోపల టెంట్ వేయడంతో పాటుగా కింద మ్యాట్స్ కూడా వేసి వచ్చిన వారికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా కూడా గవర్నమెంట్ చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నారని చెప్పచ్చు. చూడొచ్చు, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము, ఓ రోజు ఎండ ఓ రోజు వాన అన్నట్టుగా ఉంటుంది. సో ఎండ వచ్చినా వాన వచ్చినా వారు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా, దాంతోపాటుగా వారు కూర్చోవడానికి కానీ, పడుకోవడానికి కానీ వాళ్ళకి సౌకర్యాలు అందించేలాగా గవర్నమెంట్ అయితే చాలా చక్కటి నిర్ణయం తీసుకుంది. ఇటు పక్కన చూసుకోవచ్చు. అండ్ ఇటువైపు చూసుకుంటే వచ్చిన వారందరికీ కూడా రేపు ఇదే క్యూ లైన్లో అయితే రేపొద్దున్న ఉదయం 10 గంటల నుంచి ఏదైతే మనకి చేపమందు ప్రసాదం పంపిణీ అనేది జరుగుతుందో సో దానికి సంబంధించిన క్యూ లైన్ దగ్గర కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే రేపు ఇచ్చేదానికి ముందే ఇక్కడ ముందుగానే ఈ లైన్కి సంబంధించిన వారు కూడా లోపల నుంచున్నట్టు మనం చూస్తున్నాము. సో ఇక్కడి నుంచే రేపు పంపిణీ జరిగేది ముందుగానే వారు స్వీకరించేందుకు ముందుగానే ముందస్తు చర్యలు కూడా తీసుకుంటూ లోపల చాలామంది ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఏదైతే రేపు జరగబోయే కార్యక్రమానికి ఈరోజు మనకి భారీ ఎత్తు సంఖ్యలో ప్రజలు
ప్రజలైతే ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఇది ప్రస్తుతానికి ఒక వంతు మాత్రమే అని చెప్తున్నారు. ఈ రోజు మాత్రమే మనకి ఇంత కనిపిస్తున్నారు అంటే మరి రాను రాను ఈ సంఖ్య నిమిషాలు గంటలు గడిచే కొద్దీ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం భక్తిని కుటుంబస్తులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు కిందటి సంవత్సరం 2025లో చూసుకుంటే దాదాపు 5 లక్షలకు పైగా ప్రజలైతే చాలా దూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మందునైతే స్వీకరించారు. సో ఇప్పుడు మరి ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని కూడా మనకి చెప్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇటు పోలీస్ బందోబస్తుతో పాటుగా త్రాగునీటికి కానీ నివాసానికి కానీ వాళ్ళు రెస్ట్ తీసుకోవడం కానీ అన్ని రకాల సదుపాయాలని ఓ పక్క గవర్నమెంట్ చూసుకుంటుంటే ఇంకో పక్కన భక్తిని కుటుంబస్తులు తెలిపినంత వరకు మనకి చెప్పింది ఏంటంటే ఇంతవరకు కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా మేము తీసుకోవట్లేదు అనేసి మనకి వారు తెలియజేయడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని ఫ్రాడ్లు కూడా జరుగుతున్నాయని చెప్పారు. ముందుగానే తెలియజేస్తూ వాళ్ళు ఎన్నో నిబంధనలు కూడా మనకి తెలియజేశారు. అయితే ఇక్కడ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఈ చేప మందు ప్రసాదం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవ్వరూ కూడా డబ్బులు తీసుకొని ప్రసాదం అయితే ఇవ్వడం జరగదు. సో డబ్బులు తీసుకొని ఎవరైనా సరే ప్రసాదం ఇస్తున్నట్టయితే కనుక అది ఫ్రాడ్ అని తెలుసుకోండి. అండ్ వెంటనే పోలీసులు కూడా దాని సమాచారాన్ని తెలియజేయాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. అండ్ మీరు కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళలో ప్రతి ఒక్కరూ కూడా ఆ నిబంధనలను చూసుకుంటూ సో ఏదైతే భక్తిని కుటుంబస్తులు తెలియజేశారో సో దాన్ని కూడా అందరూ కూడా ఒకసారి గమనికలోకి తీసుకొస్తారని చూసుకున్నాం. ఇటు పక్కన బయట చూస్తే జనాభా ఇంకా చాలా ఎక్కువ సంఖ్య నిమిషానికి పెరుగుతూ ఉంటుంది. సో ఇంతవరకు కూడా మనం చూస్తున్న క్యూ లైన్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనకి మెయిన్ రోడ్ వరకు కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ సంఖ్య అనేది ఇంకా పెరిగి మనం గతంలో కూడా చూసాం దాదాపుగా ఒక 2 కిలోమీటర్లకు పైగానే క్యూ లైన్ అనేది పెరగడంతో పాటు పోలీసుల బందోబస్తుతో పాటు ఆ క్యూ లైన్ పెంచడానికి సంబంధించిన ట్రాఫిక్ సిగ్నల్ సిబ్బంది వాళ్ళు కూడా దీనిలో పాల్గొన్నట్టు తెలుసు. సో ఇప్పుడు చూసుకుంటే ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మరింత ముందస్తు చర్యల కింద ఇప్పటి వరకు ఉన్న టికెట్ కౌంటర్లు కూడా పెంచే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తుంది. సో ఇంతవరకు కూడా మనం చూసినట్టయితే ఈ ప్రజలందరూ కూడా రేపు పంపిణీ జరగబోయే చేప మందు ప్రసాదం కోసం దూర ప్రాంతాల నుంచి ముందస్తు చర్యగా వచ్చి రేపు ఇచ్చే ప్రసాదం కోసం ముందు నుంచే జాగ్రత్త పడుతూ ఇక్కడికి వచ్చి నివాసిస్తూ వాళ్ళందరూ కూడా రేపు ఇచ్చే ప్రసాదం మందు కోసం ఇక్కడికి చేరుకున్నట్టు చూస్తున్నాం. సో ఇంతవరకు అయితే దాదాపుగా 1,00,000 మంది వరకు వచ్చుంటారు అని అనేసి పోలీసులు ఇస్తున్న సమాచారం. మరి ఈ సంఖ్య రేపు ఇంకా పెరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన పోలీస్ చర్యలు కూడా ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నారు. సో చేప మందు తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ వంశస్థులు భక్తిని కుటుంబ వంశస్థులు ప్రజలందరికీ కూడా అనారోగ్యాల నుంచి బయటపడే ఒక ఆయుర్వేదిక్ రూపంలో ఈ చేప మందునైతే అందజేయడం జరుగుతుంది. సో దీన్ని స్వీకరించడానికి చాలా దూరం నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ మందు అందాలనే కార్యక్రమంలో వారు గవర్నమెంట్ని సంప్రదించడం వారు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడాను వారి మన్ననను వాళ్ళు అంగీకరించి వారికి కావాల్సిన చర్యలతో పాటు వారికి అందించాల్సిన సౌకర్యాలు కూడా అందిస్తూ పోలీసులతో పాటు గవర్నమెంట్ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఈ భక్తిని కుటుంబ వంశస్థులు అందజేసే ఈ చేప మందు ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ఒక భాగంగా మొదలై వారందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది అందాలి అనే ఒక అంశంలో ముందడుగు వేస్తున్నారు.